హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే పచ్చిశనగపప్పు అలానే రొయ్యల కూర చేస్తున్నానండి. చాలా సింపుల్గా మంచి టేస్టీ ఉండేటట్లు చేస్తున్నాను. గ్రేవీగా ఉండేటట్లు చేస్తున్నానండి. అది రైస్లోకే కాదు, మనం చపాతీలో కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసినట్లు మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. అలాగే పసుపు, ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ప్రతి కూరలో ఏ విధంగా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలండి. కానీ వేసుకున్న వాటిని బట్టే టేస్ట్ అయితే ఉంటుంది. మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు మగ్గుతుందండి. బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని రొయ్యలు అయితే వేసేసుకుందాం. మా పిల్లలు బాగా చికెన్ మటన్ కన్నా ఈ రొయ్యల పీతలు అనేది చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమే చేస్తాను. కర్రీ అంతా వాళ్ళిద్దరే తింటారండి, అంత ఇష్టంగా తింటారు. చాలా నీట్గా క్లీన్ చేసుకొని, వెన్ను మీద ఉంటుంది కదా, ఆ నరం కూడా తీసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే వాటిని మగ్గనిచ్చుకోవాలి. చూస్తున్నారా వాటిలో నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో? రొయ్యలో నుంచి ఎప్పుడైనా సరే వాటర్ వస్తుందండి, వాటర్ అంతా అబ్జర్వ్ అవ్వాలి. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్, అలాగే నేను పేస్ట్ చేసిన మసాలా అండి, అంటే కొబ్బరికాయ, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాలు, గసగసాలు వాటిని పేస్ట్ చేసి వేసాను. కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. ఒక 1 అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకుంటే అలా ఉంటాయండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. తక్కువగానే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. వాటర్ మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.